కొలువైన యేసయ్యా నాణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారినే శత్రు సమూహము అల్లాడినే అగ్ని బలము చల్లారినే శత్రు సమూహము అల్లాడినే నేను నీ స్వాస్థ్యమే నీవు నా స్వంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా స్వంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా అంత వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే అంత వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే నీ యందు పడిన
ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆయన ఆశ్చర్యమైన అత్యున్నతమైన కృపను బట్టి దేవుడు ఈ దినాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటని
కొంతసేపు మనం ధ్యానిద్దాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ప్రియులారా చూడండి, ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆశీర్వాదకరం అవుతుంది అనేది మనం గుర్తిస్తూ ఉన్నాం. ఎన్నో జ్ఞాపకాలు మన మనసులో ఉంటాయి. ఎన్నో విషయాలని మన మనసులో రిజిస్టర్ చేసుకుంటాం. ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులను బట్టి మనం కొన్ని విషయాలని జ్ఞప్తికి తెచ్చుకొని మనం వాటిని తలపోసుకుంటూ ఉంటాం. వాటిలో శ్రేష్టమైనదిగాను మనం వివేచించి ఆలోచించవలసింది ఏంటంటే ఒక నీతిమంతుని గురించిన వివరాలు. ఎందుకంటే ఒక నీతిమంతుని యొక్క జ్ఞాపకం అంత ఆశీర్వాదకరం. ఏంటి ఆ వివరణ? ఆ నీతిమంతునిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమై ఉంటుంది అనేది లేఖన భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మొదటిగా 37వ కీర్తన 25వ వాక్యంలో చక్కటి మాట ఉందండి. నేను చదువుతాను ఆ మాటని. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని. ప్రియులారా చూడండి, నీతిమంతుడు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ నీతిమంతుని గూర్చి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుని యొక్క తోడు కలిగి ఉంటాడు, అతడు దేవుని చేతిలో ఉంటాడు అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ నీతిమంతుని సంతతిని మర్చిపోవడం, విడిచిపెట్టడం కానీ జరిగి ఉండలేదు. అంటే ఈ నీతిమంతుడు దేవుని యొక్క అనుగ్రహం పొందినవాడు, అతని సంతతి కానీ అతని కానీ దేవుని దృష్టిలో ఉన్నవాడు. ప్రియులరా, మన మనుషుల దృష్టిలో ఉండాలని కోరుకుంటాం. గొప్పవాళ్ళు, అధికులు, అధికారులు, ఆధిపత్యం కలిగిన వారి మనసుల్లో మనం ఉండాలని కోరుకుంటాం. కానీ ఎంతమందిని నేను దేవుని మనసులో ఉంటే చాలు, ఆయన హృదయంలో నేను ఉంటే చాలు, ఆయన జ్ఞాపకాలలో నేను ఉంటే చాలు అని ఎంతమంది కోరుకుంటాం? ఒక నీతిమంతుని ఆశ అదే అయి ఉంటుంది. ఒక నీతిమంతుడు ఎప్పుడు నేను దేవుని మనస్సులో ఉండాలి, ఆయన మనస్సును గెలవాలి, ఆయన జ్ఞాపకాలలో ఉండాలని ప్రయాసపడతాడు. చూడండి, ఇది మనకు ఆశీర్వాదకరం. ఒక నీతిమంతుని దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠం, మనమైన మన సంతతి అయిన క్షేమస్థితిని కలిగి ఉండడానికి. ఏదో మనం డబ్బు కూర్చుకున్నంత మాత్రాన, ఆస్తులు అంతస్తులు కూర్చుకున్నంత మాత్రాన, లేక ఏదో లోకంలో ఘనమైనవి కూర్చుకున్నంత మాత్రాన మనము మన సంతతి క్షేమముగా ఉంటారు అని అనుకోవడం మన వివేకం. దేవుని యొక్క మనసులో మనం ఉన్నప్పుడు, ఆయన మనల్ని మరువక, మన సంతతిని మరువక ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలలో ఉన్న మనం ఆశీర్వాదకరంగా ఉండగలము అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇకపోతే మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రియులారా చూడండి, నీతిమంతునిలో మనం నేర్చుకోవలసిన, తలపోసుకొనవలసిన ఆశీర్వాదకరమైన అనుభవం రెండవది ఏంటి అనంటే, నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా ఉంటుందంట. ఏదో పెద్దవులతో మాట్లాడి హృదయంలో వేరే విధంగా ఉండడం కాదు, హృదయంలో వేరే విధంగా ఆలోచిస్తూ పెదవులతో మాట్లాడడం కాదు. ఇలా ఉండదు. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటుంది. కపటం ఉండదు, వంచన ఉండదు, లేకపోతే వేషధారణ అసలు కనిపించదు. ఈ నీతిమంతుని యొక్క ప్రార్థన హృదయపూర్వకంగా ఉండడం మాత్రమే కాకుండా బలము కలిగినదై ఉంటుందంట. ఈరోజు మనం నీతిమంతుల దగ్గర జ్ఞాపకం చేసి నేర్చుకోవలసింది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని నేర్చుకోవలసింది ఏంటి అనంటే ఆ బలము గల ప్రార్థన. ప్రియమైన వారులారా, మనం ఎంత ప్రార్థన చేసేవారమే, ప్రార్థన అంటే ఏంటో మనకు తెలుసు, ఎంతో కాలంగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక ప్రశ్న కదా, బలము కలిగిన ప్రార్థనే మనం చేపట్టి జవాబును పొందుకోగలుగుతున్నామా, లేకపోతే ఆచారపు ప్రార్థన చేస్తూ దాటుకొని వెళుతూ ఆనందిస్తున్నాం అనేది మనం విశ్లేషించుకోవలసిన విషయం అండి. మన పితరులు చూడండి, వాళ్ళు ప్రార్థించి వెంటనే జవాబును పొందుకోగలిగారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అంత బలము కలిగినది. బలము కలిగినది అంటే ఏంటి? సాతాను మన ప్రార్థన ఆటంకపరుస్తాడు. వాడు వాయుమండల అధిపతి. మన ప్రార్థనలో దోషం ఉన్నప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్ళదు అనేది వాడికి తెలుసు.
అంచేత పలు విధములుగా మన ప్రార్థనని దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా సాతాను ఆటంకపరుస్తాడు. అయితే ఈ సాతాను ఆటంకపరచలేని బలము కలిగిన ప్రార్థన. యెహోషువ చూడండి ఎంత గట్టి ప్రార్థన వీరుడు. సూర్యుడిని చంద్రుణ్ణి ఆయన ఆపగలిగిన బలము కలిగిన ప్రార్థన. ఎంత ఆ బలము కలిగిన ప్రార్థన చేశాడు అనేది కనుక మనం ఆలోచిస్తే, బలము కలిగిన ప్రార్థన అంటే దీర్ఘకాల ప్రార్థన అని కాదండి. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అది ఎంతో బలము కలిగినది అని కాదండి. దేవునిని చేరుకోగలిగిన 2-3 మాటలైనా అవి బలము కలిగినవైతే వెంటనే సమాధానాన్ని తీసుకుని వస్తాయి. యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుడు తీర్చాడు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? సృష్టిలో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ జరగలేదు కదా, మరి ఎన్నడూ ఇప్పుడు ఎక్కడ జరగని దాన్ని నువ్వు వాసిస్తున్నావు అని దేవుడు దాటుకొని పోలేదండి. యెహోషువ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇలాగా చరిత్ర గ్రంథాల్లో మనం చదువుకుంటూ వెళితే అగ్నిగుండాలలోనైనా, చెరసాల మధ్యలోనైనా, సింహాల బోనులోనైనా ఎక్కడైనా మన పితరులు వాళ్ళు బలము కలిగిన ప్రార్థన వీరులై నిలిచి ప్రార్థన ద్వారా సమస్తాన్ని సాధించగలిగిన సాహస వీరులయ్యారండి. మరి ఈ రోజున ఆ బలము కలిగిన ప్రార్థన నీతిమంతుల దగ్గర మనం చూచి నేర్చుకోవాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం అని అంటే ఏదో వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళు తలంచుకొని కన్నీళ్ళు పెట్టమని కాదు, వాళ్ళ జ్ఞాపకాలతో మనం కృంగిపోవాలని కాదు. వాళ్ళు ఎలాగ ప్రార్థించారు, ఎలాంటి బలము కలిగిన ప్రార్థన చేసి కార్యాలు చవిచూచారు అనేది మనం నేర్చుకోవలసిన 2వ పాఠం. ఇక 3వ విషయానికి మనం వస్తే, మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 92వ కీర్తన 12వ చరణంలో చదివినప్పుడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎవరు వారు? నీతిమంతులు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి, అది ఆశీర్వాదకరం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వారి యొక్క నడవడి. వాళ్ళు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారంట. నీతిమంతులు అంటే అభివృద్ధి వారిలో కనిపిస్తుందండి. ఈ నీతిమంతులు ఒక ఖర్జూర వృక్షం ఎలాగ మొవ్వ వేస్తూ కొత్త చిగురుటాకుని తొడుక్కుంటుందో అలాగ ఎప్పటికప్పుడు ఆ నూతనత్వాన్ని కలిగి ఉంటారండి. ఎప్పుడో రక్షించబడ్డాను, బాప్తిసం కూడా పొందాను అని చెప్పుకుంటూ జీవితం అంతా వెళ్ళబుచ్చరండి. నేను పరిశుద్ధాత్మను కూడా పొందాను అని చెప్పుకుంటూ సంబరపడిపోరండి. వాళ్ళల్లో నిన్నటికి ఇవాళటికి మార్పు ఉంటుంది. గత సంవత్సరానికి ఇప్పటికీ పురోగతి ఉంటుంది. గత దినాలకి ఇప్పటికీ వాళ్ళలో ఆ ప్రగతి కనిపిస్తుంది. ఆ అభివృద్ధి, ఆ మొవ్వ వేసే ఆ అనుభవాలు మనకు వారిలో కనిపిస్తాయి. ప్రియమైన వారులేరా, మన ఆధ్యాత్మికమైన విలువలను సరిపోల్చుకుంటే ఎక్కడున్నాం మనం? ఎలా ఉన్నాం మనం? నీతిమంతులమై ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తూ ఒక నూతనత్వాన్ని కలిగి దేవునికి దినదినము చేరువవుతూ సంతోష సమాధానాలతో ఆనందగానాలతో ముందుకు సాగుతున్నామా? లేకపోతే మన పెద్దలు సామి చెప్తారు కదండి, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్లుగా ఆ మొదటి దినాల్లో కలిగిన ఆత్మీయతను చేతబట్టుకుని అక్కడే నిలిచిపోయి ఉన్నామా? లేక వరములు ఫలములు కలిగి ప్రకాశిస్తూ ప్రజ్వలని పరిమళిస్తూ ఆయన కొరకై సాక్షిగా ఉండడానికి ఆ ప్రగతిని పురోగతిని కలిగి వర్ధిల్లుతున్నామా అనేది మనం వివేచించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరమని దేవుని వాక్యం చెప్తుంది. నేను నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని గురించి ఈవేళ మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. ఈ రోజున మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు మహిమలోనికి ప్రవేశించిన రోజు. ఆగస్టు నెల 8వ తేదీ సాయంకాలం 8 గంటలకి ఆయన మహిమలోనికి ప్రవేశించాడు. ఒకవేళ శారీరానుసారంగా మనకు దూరంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా మన మనసులో ఎప్పుడు నిలిచిపోయాడు. ఎందుకంటే ఆయన నడవడి మన కనులారా మనం చూసాం. ఆయన ఎలాగా దేవునిలో వర్ధిల్లాడు అనేది ఇంచుమించుగా మీ అందరూ కూడా తెలిసిన వాళ్ళే, మీకంతా కూడా తెలిసినదే. ఒక చిన్న పరిచర్ని ప్రారంభించాడు. అది ఒక రోడ్డు మార్జిన్లో ఒక చిన్న పూరి పాక. ఆ పాక కూడా ఏదో కొన్ని ఈత మంటలతో చిన్న గుడిసెలాగా వేసుకొని ప్రారంభించబడిన ఈ హోసన్న మినిస్ట్రీస్ యొక్క పరిచర్య, దైవజనులు యేసన్న గారు ప్రారంభించిన ఈ సేవా అనుభవం, ఈ సేవ పరిచర్య నానాటికి మన కన్నుల ఎదుటే ఒక ఖర్జూర వృక్షము వలె ఆయన ఎదుగుతూ వచ్చాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. మన కన్నుల ఎదుటే ఉన్నత శిఖరాలలో నిలిచాడు.
మహిమ కలిగిన పరిచర్య చేసి ఆ పరిచర్యను మనకు అందించి ఆయన తమ విశ్రాంతిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇదే ఆగస్టు నెల 8వ తేదీ మరి ఆయన మహిమలోనికి ప్రవేశించే ముందు దినాల్లో కూడా ఆయన పరిచర్యని ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ విధంగా చేస్తే ఈ పరిచర్య ఎలా విస్తరించింది అనే విషయాలు ఆయన సుస్పష్టంగా వివరిస్తూ వచ్చాడు. ఆయనలో ఉన్న నిరీక్షణ కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి ధైర్యం కానివ్వండి, ఆయనలో ఉన్న దేవుని మీద అచంచలమైన ప్రేమ కానివ్వండి, ఈనాటికి మన వెనుతడుతూనే ఉన్నాయి, మనకు నిలిచి పాఠాన్ని నేర్పుతూనే ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మన భక్తులు, నీతిమంతులైన పెద్దలు వాళ్ళు మనకు నేర్పిన లేకపోతే మనం ముందుంచినటువంటి జీవిత అనుభవాలు ఎంతో శ్రేష్టమైనవి. నా మట్టుకు నేనైతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. ఒక సందేశమే ఇచ్చిన, ఒక ప్రసంగమే చెప్పిన ఆయన అనుభవాలు, ఆయన దేవునితో నడిచినటువంటి అడుగుజాడలు, ఇవన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అది ఆశీర్వాదకరమని దేవుని వాక్యం చెబుతుంది. ఏదో వాళ్ళని మనం పొగడడం లేకపోతే వాళ్ళని గురించి గొప్పలు చెప్పుకోవడం అని కాదు, అది ఆశీర్వాదకరమైన వాక్యం చెబుతుంది. ఆ నీతిమంతుల యొక్క ప్రగతి, ఆ నీతిమంతుల యొక్క నడవడి, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రీతిగా మనం నడిపించబడితే, ఆ రీతిగా ఆశిస్తే అది ఎంతో ఆశీర్వాదకరమని కదా దేవుని వాక్యం చెబుతుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజున మన ఆత్మీయ తండ్రి దైవజనుడు లేసన్న గారు ఒక్కడిగా ఒంటరిగా ప్రారంభించబడిన ఈ పరిచర్య మన కనుల ఎదుట ఇంత విస్తరణకి ఎదిగి వచ్చింది కదా. ఆయన కూడా ఇంత గొప్ప సేవకుడుగా మన ఎదుట నిలిచాడు కదా. మన జీవితంలో కూడా ఈ ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేసి ఎదుగుతూ వర్ధిల్లుతూ ప్రకాశిస్తూ పరిమళిస్తూ ఒక ఉన్నత స్థితికి చేరుకొనవలసిన ఆశయం మన గుండెల్లో ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం కూడా ఆఖరిగా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 118వ కీర్తన 15వ చరణంలో మనం చదివినప్పుడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతులను గూర్చి మనం నేర్చుకున్న మరొక పాఠం ఏంటి అనంటే, ఆ గుడారాలలో, నీతిమంతుల యొక్క గుడారాలలో రక్షణను గూర్చిన సునాదం వినబడుతుందంట. రక్షణ అంటే విమోచించబడిన, తప్పించబడిన, కడగబడిన అనుభవాలండి. వాళ్ళ గుడారాలలో ఎప్పుడు ఆ కృతజ్ఞతాపూర్వకమైన సునాదం ఉంటుంది. చీకటిలో నుంచి నేను రక్షించబడ్డాను, మరణంలోంచి నేను తప్పించబడ్డాను, అగాధంలోంచి నేను లేపబడ్డాను, ఇలాంటి కృతజ్ఞతాపూర్వకమైన భావనలు వాళ్ళ ఇంట వినబడుతాయట. మరి ఈరోజు మనం వినబడుతున్న సునాదాలు ఎలాంటివి? సౌలు ఇంట్లోకి వెళితే రంకెలు వినబడ్డాయంట. ఆ శబ్దాలు విని సమూయేలు ప్రవక్త అడిగాడు, సమూయేలు ఏంటి నీ ఇంట వినబడుతున్న ఆ రంకెలు, ఆ గోలేంటి? నిజమే, ఈరోజు కొన్ని కుటుంబాలకు మనం వెళితే వినబడకూడనివి మనకు వినబడుతుంటాయి. మరి నీతిమంతుని గుడారం ఎలా ఉంటుంది? నీతిమంతుని యొక్క నివాసం ఎలా ఉంటుంది? ఈ నీతిమంతుని యొక్క ఇల్లు ఎలా ఉంటుంది? రక్షణను గూర్చిన సునాదం, మంచి నాదం, సునాదం, ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి కీర్తనలు, ఇవన్నీ ఒక నీతిమంతుని ఇంట మనం చూస్తాం. అన్నప్పుడు ఇదిగో ఈ నీతిమంతు మన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కదా. మన కుటుంబాలను అలాగ మలుచుకోవడం దీవెనకరం కదా. మన కుటుంబాలని అలా పోషించుకోవడం అది ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరమైనదని మనం గ్రహించాలి కదా. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఈ జ్ఞాపకాలు మన మనసులో ఉంటాయో, ఈ పాఠాలను మనం ఎప్పుడు నేర్చుకోగలుగుతామో అది మనకు ఆశీర్వాదకరంగా మలచబడుతుంది, దీవెనకరంగా ఉంటుంది. అది మనం అనుభవించగలిగినటువంటి శ్రేష్టమైన ఈవిగా నిలిచిపోతుంది. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయన, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమే, నిజమే. వాళ్ళ యొక్క నడిచిన నడవడుగు, వాళ్ళు బ్రతికిన బ్రతుకు యొక్క అనుభవాలు, ఇవన్నీ మాకు ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉన్నాయి. వాటిని నేర్చుకుంటూ ఆ నీతిమంతుల అడుగుజాడల్ని విడువక నడవడానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ జ్ఞాపకాలు మా హృదయాలలో నిలిచి మేము అడుగడుగున అణువణువున దీవించబడుతూ ఆశీర్వదించబడడానికి
కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఆయన ఎంతో నా తండ్రి ఈ లోకంలో జీవించిన దినములలో మీతో హత్తుకొని మిమ్మల్ని వెంబడించిన గొప్ప సేవకులు నైనా. వారి జీవితాల్లో అనేక పాఠాలు మేము నేర్చుకోగలము. ఇప్పటికీ కూడా వారు చేసిన పరిచర్య యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఈ యొక్క పరిచర్యలో అనేక విషయాలను తలపోసుకుంటూ మా జీవితాలు సరిచేసుకుంటూ నైనా ఈ పవిత్రమైన మార్గంలో నడిపించబడడానికి దోహదపడుతూ వస్తూ ఉన్నాయి. మరొకసారి ఈవేళ వారు మహిమలోనికి ప్రవేశించిన వేళ మీరు పిలుచుకున్నారు, మీరు విశ్వాంతిలోనికి ఆయనను చేర్చుకున్నారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. మాకు దూరంగా ఉన్నప్పటికీ, మా మధ్యలో లేనప్పటికీ వారి సాక్ష్యం మాతో మాట్లాడుతూనే ఉంది. వారి ఆధ్యాత్మికమైన జీవితం మా ఎదుట కనులకు కనబడుతూనే ఉంది. నైనా ఆ రీతిగా నీతిమంతులను మా ముందు పెట్టుకొని నా తండ్రి కుడికాయను ఎడమకాయను తొలగక మీ వైపు చూస్తూ మేము పరిగెత్తడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ రోజున దైవజనులు యేసన్న గారు మన ఆత్మీయ తండ్రి మహిమలో ప్రవేశించిన రోజు. ఇంకా కూడా మీ ప్రార్థన సహకారం హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులుగా మాకు ఎంతైనా అవసరం కనుక మీరు ఇంతవరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. యేసన్న గారు మహిమలోనికి ప్రవేశించిన ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు. మరొక్కసారి నేను మీకు తెలియపరచుకుంటున్నాను. ఇంకా కూడా మా కొరకు, మినిస్ట్రీలో ఉన్న సేవకులందరి కొరకు, మినిస్ట్రీస్లో ఉన్న విశ్వాసుల కుటుంబాల కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్న వలనని ఇంతవరకు ప్రార్థన చేసిన మీ అందరికీ కృతజ్ఞుడనై నేను మీకు వందనాలు తెలియపరుస్తూ ఇంకా కూడా మీ ప్రార్థన సహకారాన్ని ఆశిస్తూ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.